తెలంగాణ ప్రభుత్వం పండుగల సీజన్లో ఒక ముఖ్యమైన నిర్ణయం ప్రకటించింది. వినాయక చవితి, దసరా సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మరియు దుర్గా మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించింది. అధికార అనుమతి పొందిన అన్ని మండపాలకు ఈ సౌకర్యం వర్తించనుంది. ఆగస్టు 27 నుంచి వినాయక చవితి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా స్వాగతిస్తున్నారు. హైదరాబాద్తో సహా మొత్తం తెలంగాణలో ఏర్పాటు చేయబోయే మండపాలకు ఈ సౌకర్యం వర్తించనుంది. మండపాల నిర్వహణలో వచ్చే ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నిర్వాహకులు విద్యుత్ కనెక్షన్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. వినాయక చవితి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్న తరుణంలో పోలీసులు కూడా పలు నియమాలను ప్రకటించారు. మండపాల నిర్మాణం నిపుణులకే అప్పగించాలి. రోడ్లను పూర్తిగా అడ్డుకోవద్దు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ కనెక్షన్లు అధికారుల అనుమతితోనే తీసుకోవాలి. రాత్రి 10 తర్వాత డీజేలు, మైక్లు వాడరాదు. మైక్ సౌండ్ ప్రభుత్వ పరిమితులలోనే ఉండాలి. ప్రతి మండపంలో సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ తప్పనిసరి. వర్షాల సమస్యలను దృష్టిలో ఉంచుకొని మండపాలు నిర్మించాలి. భక్తుల తాకిడిని బట్టి క్యూ లైన్లు, వాలంటీర్లను ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ సమస్యలు రాకుండా వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కల్పించాలి. నిర్వాహక కమిటీ వివరాలు పాయింట్ బుక్ లో తప్పనిసరిగా నమోదు చేయాలి. అనుమానాస్పద కదలికలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. విగ్రహ నిమజ్జనం ప్రభుత్వం సూచించిన అధికారిక స్థలాల్లోనే జరగాలి. ఈ చర్యల ద్వారా ప్రభుత్వం పండుగలను భక్తి, భద్రత, శాంతి వాతావరణంలో జరగాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.